గుడ్ ఫ్రైడే రోజు మనం ఒకటి నేర్చుకున్నాం. ఏంటి అనంటే, ఆయన కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందమును మనసులో పెట్టుకొని, ఫోకస్ దేని మీద పెట్టాడు? ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టి, తనకు ఎదురైన అవమానములను ఏం చేశాడు చెప్పాలి? ఆ! గుడ్, గుడ్, గుడ్. అంటే గుడ్ ఫ్రైడే రోజు నేర్చుకున్నాననమాట. అవమానమును ఏం చేశాడాయన? నిర్లక్ష్యం చేసి, సిలువ అంటే తాను ఏ పనైతే చెయ్యాలో, తన పిలుపు ఏదైతే ఉందో, తన అసైన్‌మెంట్ ఏదైతే ఉందో, దాని విషయంలో ఎదురయ్యేటటువంటి శ్రమను ఏం చేశాడాయన? అది. సో, మనం ఆ రోజు ఏం నేర్చుకున్నామనంటే, నిర్లక్ష్య పెట్టాలి, సహించాలి, ముందుకెళ్ళాలి, ఆనందంలో ప్రవేశిస్తాం, జయిస్తాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి మనం తీసుకుందాం. ఆయన ఏ గడియకు లేచాడు, ఎలా లేచాడు, ఏం లేచాడు ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే. కాబట్టి మొన్న గుడ్ ఫ్రైడే లాగా ఈరోజు కూడా ఆయన చేసిన దానిలో నుంచి మనమేం నేర్చుకుంటాం, మనమేం చేద్దాం అనేటటువంటి దాన్ని మనం ముందుకు తీసుకొనెళ్దాం. మనం ఏం నేర్చుకోవాలి అనంటే, ఆ సబ్జెక్ట్ ఈరోజు కాదు కాబట్టి నేను ఒక్క ముక్కలో చెప్పి వదిలేస్తాను. మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా ఆయన వలెనే ఎలాగా? ఎలాగా? ఆయన వలెనే శరీరమును ధరించుకొని లేస్తాము. నో డౌట్ ఇన్ దిస్. నో డౌట్ ఇన్ దిస్. ఏంటి రుజువు? ఆయనే రుజువు. ఆయనంటే దేవుడు కాదు, 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 కాదు. ఆయన కూడా సహోదరులతో సహపాలివాడయ్యి, పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములో పాలివాడై మనకు ముందుగా మాదిరిగా జీవించి, మనకు ప్రతినిధిగా చనిపోయి, మనము లేస్తాము అనడానికి నిదర్శనముగా ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ప్రతి దానికి కూడా మొదట ఆయన, ఆ వెనకాల మన వరుస క్రమం చొప్పున మనము. ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. అటు తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరం కూడా వాని వరుస క్రమం చొప్పున లేపబడతాము. ఎలాగా? ఆయన ఎలా లేపబడ్డాడో అలాగే. ఆయన ఎలా లేపబడ్డాడు? ఎలా లేపబడ్డాడు? చూసిన వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టారా? లేకపోతే గాలి మీదకొచ్చిందా? ఎవరి మీదకన్నా వచ్చిందా ఆయన లేచిన తర్వాత? ఆయన లేచిన తర్వాత ఎవరినన్నా ఆవరించాడా ఆయన? ఎవరినన్నా ఆవహించాడా? నో. సశరీరముగా ఇలా చూస్తుంది ఆవిడ అంటుంది, "నా ప్రభువా! రబ్బూనీ" అంటుంది. ఆయన ప్రభువు సుమి. గుర్తుపడుతున్నారు వాళ్ళు. మనం కూడా అలాగే లేస్తాం. అయితే ఈ శరీరము చావునకు లోనైన శరీరము గదా! అలా ఉండం మనం. మనం గతంలో ఈ మధ్య కాలంలో మనం నేర్చుకున్నాం. చావునకు లోనైన శరీరంలాగా ఉండదు. మహిమ గలది, ఘనమైనది, అమర్త్యమైనది. ఇటువంటి శరీరము మనము బలమైనది. ఇటువంటి శరీరముతోటి మనం ఉంటాం. సో, ఆ శరీరంలో బలహీనతలు ఉండవు. ఆ శరీరానికి మరణం ఉండదు. ఆ శరీరము ఘనహీనమైనది కాదు, ఘనమైన దానిగా ఉంటది. ఆ శరీరము మహిమ శరీరంగా ఉంటది. సో, ఏం నేర్చుకుంటాము అనంటే, ఆయన ఎలాగైతే లేపబడ్డాడో, మనం కూడా ఒకానొక రోజున అలాగే లేపబడతాం. కాబట్టి కాల్చబడతామా? పూడ్చబడతామా? లేకపోతే ఒక అగ్ని ప్రమాదంలో బూడిదైపోతామా? లేకపోతే ఏదైనా రోడ్డు ప్రమాదంలో నుజ్జు నుజ్జయిపోతామా? సముద్ర గర్భంలో కలిసిపోతామా? ఏం ప్రాబ్లమ్ లేదు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఏం ప్రాబ్లమ్ లేదు. నరులారా ఏమంటాడట? ఏమని పిలుస్తాడట? ఏమని పిలుస్తాడట? నరులారా తిరిగి రండి అంటాడంట. నరుడు అనంటే ఏంటి? భౌతిక శరీరమును ధరించుకున్నటువంటి వాడు. తిరిగి రండి అనగానే శరీరము ఎక్కడున్నా గూడా టక 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 లేస్తది ఇలాగా. లేసి శరీరము
తయారయ్యి మనం సశరీరంగా లేస్తాం. ఇది మనము యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వలన నేర్చుకునేటటువంటి విషయం. మరి ఇంత జరుగుద్ది కదా! ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కదా! దీనిలో ఏ డౌట్ లేదు కదా! ఇప్పుడు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి మనమేం చెయ్యాలి? ఆయన మరణించాడు కాబట్టి ఆయన వలనే మనము కూడా నిర్లక్ష్యపెట్టి, సహించి, జయించాలి, పరిగెత్తాలి. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి దానికి మనము సాక్షులమై ఉండాలి. సిలువలో ఆయన ఏం చేశాడు అనంటే, సిలువ కంప్లీట్ వర్క్ కాదండి. నో 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 సిలువ అనేది కంప్లీట్ వర్క్ కాదు. సిలువలో ఆయన ఏం చేశాడు? వెల చెల్లించాడు. నేను ఇంతకుముందు కూడా అడిగాను ఈ ప్రశ్న. ఎవరికి అనంటే ఎవరి సమాధానం వాళ్ళు చెప్పారు. ఎవరికి అనేటటువంటి ప్రశ్నే తప్పు. ఎవరికి అనకండి. ఎవరికి అనేటటువంటి విషయాన్ని ఆలోచించకండి. చెల్లించాడు అనంటే అర్థం ఏంటి అనంటే, చేయాల్సింది చేసేసాడు అని అర్థం. అక్కడి వరకే పెట్టుకోండి. ఎవరికి చెల్లించాడు అనంటే అప్పుడు దాకా ఎవరు పట్టుకొని ఉన్నారు అని ఆలోచించాల్సి వస్తుంది. ఎవరు పట్టుకొని ఉన్నారు మనల్ని? మనం ఎవరికి రుణస్థులంగా ఉన్నాం? సో ఇవన్నీ పక్కన పెట్టండి. ఎవరో పట్టుకొని ఉంటే వాళ్ళకి చెల్లించి వాళ్ళ చేతుల నుంచి విడిపించాడు అనేటటువంటి ఆ పర్స్పెక్టివ్ నుంచి బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి చెల్లించాడు అని అంటే అర్థం ఏంటి అనంటే, చేయాల్సింది చేశాడు అంతే. అంతవరకు పెట్టుకోండి. చేయాల్సింది చేయడమే కాదు, అపవాదిని ఓడించాడు. అపవాదిని ఓడించాడు, అవమానపరిచాడు. ఇది సిలువలో జరిగింది. అంతటితోటి గనక ఆగిపోతే క్రైస్తవ్యానికి పరిపూర్ణత ఉండి ఉండేది కాదు. ఆయన ఏం చేశాడు అనంటే, అపవాదిని ఓడించి, చాలా జాగ్రత్త వినండి, అపవాదిని ఓడించి చెయ్యాల్సిన దాన్ని చేసేసి, అంటే చెల్లించి, అపవాది యొక్క అంతిమ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ మరణాన్ని తన మరణము ద్వారా ఆయన ఓడించి, పునరుద్ధానము ద్వారా జయించి, మరణము ఇక లేదు అనేటటువంటి ఒక స్థితిని తీసుకొచ్చాడు మనకి. ఆయన పునరుద్ధానుడు గనక అవ్వకపోతే క్రైస్తవ విశ్వాసము వ్యర్థం. క్రైస్తవ విశ్వాసం వ్యర్థం. ఎందుకంటే ఎంతో మంది మత బోధకులు వచ్చారు, ఎంతో మంది బాబాలు వచ్చారు, ఎంతో మంది స్వామీజీలు వచ్చారు. వాళ్ళందరూ కూడా మంచే బోధించారు. వాళ్ళందరూ కూడా చనిపోయారు. కానీ వాళ్ళలో ఎవరు కూడా తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు వారి జీవితంలో వర్జిన్ వూమ్ అండ్ ఎంప్టీ టూమ్, దీస్ ఆర్ ద టూ మిరకిల్స్ భూమి మీద ఎప్పుడు జరగనటువంటివి. ఆయన సిలువ ఒక హాస్యాస్పదము, ఆయన పునరుద్ధానము వివాదాస్పదం. సిలువ ఏంటట? వెర్రితనం. సరే, మీకు వెర్రితనంలా కనబడుతుంది కదా. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అంటే ఇదో పెద్ద కాంట్రవర్సీ. అదేమో హాస్యాస్పదము, ఇదేమో వివాదాస్పదము. ఎవరికి హాస్యాస్పదము? మళ్ళీ ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉన్నారండి. నశించు వారికి వెర్రితనం. కానీ ఎవడైనా రక్షింపబడాలనుకున్నాడా? అది వానికి దేవుని శక్తి. డబ్బు మంచిదా చెడ్డదా? ఎవరిని అడిగినా కూడా ఏమంటారు? ఆమ్ ఆద్మీ, సామాన్య జనాంగం ఏమంటారు? డబ్బు మంచిదా చెడ్డదా? అమ్మో, డబ్బు మహా చెడ్డదండి అంటారు. మరి సంపాదించడం మాని అని అన్నారు అనుకోండి, అబ్బా అలాగే ఎలా ఉంటామండి. మరి మహా చెడ్డదు కదా. చెప్పండి, డబ్బు మహా చెడ్డదా? డబ్బు మంచిదా చెడ్డదా? డబ్బు మంచిదా చెడ్డదా? చెప్పాలి. ఒకే ఆన్సర్ టపీమని చెప్పాలి. మంచిదా చెడ్డదా? మంచిదా? అసలు దాని క్యారెక్టర్ ఎందుకు ఉంటుందండి? అది మంచిది కాదు, చెడ్డది కాదు. మంచోడి చేతిలో ఉంటే మంచిది, చెడ్డోడి చేతిలో ఉంటే చెడ్డది.
దాని క్యారెక్టర్. మీ ఇంట్లో అద్దం అందంగా ఉంటుందా ఉండదా? ఆ? చెప్పండి అన్నట్టుంది ఈ ప్రశ్న కదా. డబ్బు మంచిది చెడ్డది ఎందుకు అవుతుంది? ఇట్ హ్యాస్ నో క్యారెక్టర్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ క్యారెక్టర్ని తీసుకుంటుంది. అది సిలువను గూర్చినటువంటి వార్త ఎలాంటిది అని అంటే, ఎవడైనా నశించిపోవాలనుకోండి, వాడికి అది వెర్రితనం లాగా అనిపిస్తుంది. రక్షించబడాలి అని ఎవరన్నా అనుకున్నాడు అనుకోండి, వాడికి అది దేవుని శక్తిగా పనిచేస్తుంది. ఈరోజు మనము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 30, 31, 32 ఈ 3 వచనాలు మనం చదువుతాం. ఈ 3 వచనాల మీద మనం ధ్యానిస్తాం. యాక్ట్స్ చాప్టర్ 5 వర్సెస్ 30, 31 అండ్ 32. దాన్ని మనం ముందు చదువుదాము ఒకసారి. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు. పునరుద్ధానుడైన తర్వాత శిష్యులను కలుసుకున్నారు. 40 దినములు 40 రాత్రులు వారితోటి ఆయన ఉంటూ, నేను సజీవుడను అనడానికి అనేక రుజువులు ఆయన చూపించుకుంటూ వారిని బలపరిచాడు. బలపరిచిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, మీరు వెయిట్ చేయండి, మీరు పరిశుద్ధాత్మను పొందుతారు, పరిశుద్ధాత్మ వలన మీరు శక్తి పొందుతారు. ఎందుకు ఆ శక్తి అనంటే, నా కొరకు సాక్ష్యం ఇవ్వడానికి అని చెప్తాడు. ఎవరు నేనెవరిప్పుడు అంటే, యేసుక్రీస్తు తనను తాను ఎవరిలా చూపించుకుంటున్నాడు చెప్పండి. యేసుక్రీస్తు వారు శిష్యులకి తనను తాను ఏమని ఎలా కనపరుచుకుంటున్నాడు? బాలయేసులాగనా? కాదు. స్వస్థపరచు యేసులాగనా? కాదు. సూచక్రియలు చేసి యేసులాగనా? కాదు. ఆహారం పంచిపెట్టే యేసులాగనా? కాదు. ఎలాగా? తాను సజీవుడను. వెరీ సింపుల్. మనం ఎక్కడెక్కడో మర్మాలు వెతకక్కర్లే. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు మనం నేర్చుకుంటే చాలు. తాను సజీవుడను అని చూపించుకుంటున్నాడు. చూపించుకొని మీరు వెళ్ళి నా గురించి చెప్పండి అంటున్నాడు. ఏమని చెప్పాలి ఇప్పుడు? వాళ్ళు వెళ్ళి ఏమని చెప్పాలి? సింపుల్. ఆయన సజీవుడు. ఏం చెప్పాడో చెప్తే సరిపోద్ది. దానికి పెద్ద ప్రసంగాలు ఎందుకు చెప్పండి? వాళ్ళు అలా చెప్పడం గురించి తాను సజీవుడనని రుజువులు చూపించాడు. 40 రోజులు వాళ్ళతో ఉండి రుజువులు చూపించాడు. ఎందుకు 40 రోజులు అని అంటే, యూదుల క్యాలెండర్లో 4, 40, 14, 400 అనేటటువంటిది టెస్టింగ్ టైం. ఒకటి ఏదన్నా టెస్ట్ చేయాలంటే మినిమం పీరియడ్ ఈజ్ 40 డేస్, 40 ఇయర్స్, 400 ఇయర్స్, 14 డేస్ లైక్ దట్. సో 40 రోజులు మినిమం ఆయన టెస్ట్ చేశాడు. ఆయన తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళాలి. మరి ఇది చెప్పడం అంత సులువా? నేను ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఏం చెప్పాలి? ఆయన సజీవుడు అని చెప్పాలి. మరి ఇలా చెప్పడం అంత సులువా? మీ వల్ల అవుతుందా? అవ్వదు. మీకేం కావాలి? ఎనేబుల్మెంట్ కావాలి. మీకు శక్తి కావాలి, ఎంపవర్మెంట్ కావాలి. ఏంటి ఆ శక్తి? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును. నేను సజీవుడను, మీరు వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పాలి. దీన్నే సాక్ష్యం ఇవ్వడం అంటారు. ఇది అంత ఈజీ కాదు. మీకు అంత శక్తి లేదు. కాబట్టి మీరు శక్తి పొందాలి అని అంటే, మీకు పరిశుద్ధాత్మ నేను అనుగ్రహిస్తున్నాను. ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి నొంది, నేను సజీవుడను అని యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందును భూమి యొక్క దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు ఏం నమ్ముతున్నాడు? ఆయన నా కొరకు చనిపోయాడు అని నమ్ముతున్నాడు. ఏం నమ్ముతున్నాడు? చనిపోయిన వాడు సజీవుడిగా లేచాడు అని నమ్ముతున్నాడు. ఇంకా ఏం నమ్ముతున్నాడు? లేచినవాడు ఒకానొక దినాన నా కొరకు రానై ఉన్నాడు అని నమ్ముతున్నాడు. ఇప్పుడు వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలి. ఏం సాక్ష్యం ఇవ్వాలి? ఇదిగో ఇదే సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వడం అంటే ఇదే. నా ఫెయిత్ని కాపాడుకోవడం, విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే ఇదే. ఎలాంటి పరిస్థితుల్లో కూడా జనాలు ఎంత వెక్కిరించినా, యేసుక్రీస్తు చనిపోయాడంటే కదా నిజమా అని వెక్కిరించినా కూడా ఆ నమ్మిన ఆ విశ్వాసాన్ని సడలకుండా కాపాడుకుంటాడు. ఆయన పునరుద్ధానుడట కదా నిజమేనా అని ఎంత వెక్కిరించినా అవును అని ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటాడు.
ఆయన వస్తాడంట కదా ఒక రోజున అని అంటే, అవును అనేటటువంటి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. దీన్ని ఏమంటున్నాడు? నా పరుగు కడముట్టించిందని విశ్వాసమును కాపాడుకుంటుంది. ఎక్కడా కూడా we will not doubt or deny that Jesus was died and rose again and he will come back. దీన్ని మనం డినై చేయం. ఈ సాక్ష్యం చెప్పాలి అని అంటే మన సత్తా, మనకున్న బలగం, మనకున్న బ్యాక్గ్రౌండ్, మన నేపథ్యం, మన జ్ఞానం, మన శౌర్యం, మన ఆస్తులు ఇవి ఏవి కూడా పనికి రావు. మరి ఏం కావాలి? పైనుండి వచ్చేటటువంటి శక్తి కావాలి. ఆ శక్తే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఈ వాగ్దానం చేసిన తర్వాత 2వ అధ్యాయంలో వాళ్ళు ఆ శక్తిని పొందుకున్నారు. 3వ అధ్యాయంలో నిలబడి వారు సాక్ష్యం ఇచ్చారు. అక్కడ వేలాది మంది ప్రభువును అంగీకరించారు. 4వ అధ్యాయంలో వారు ఆ పరిచర్య కొనసాగిస్తున్నారు. 5వ అధ్యాయంలో ఈ పరిచర్యను చూసి అనేకులు వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళలో కొందరు దొంగతనాలు, అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా బయలుదేరారు. అబద్ధాలు చెప్పిన వాళ్ళు టపీమని ఆ సమయంలోనే అక్కడే చనిపోయారు. చనిపోయినప్పుడు పేతురు అంటున్నాడు, ఎందుకు పరిశుద్ధాత్మని మీరు మోసగిస్తారు? మిమ్మల్ని ఎవడన్నా బలవంతం పెట్టాడా? మీ పొలం అమ్మేసి ఇమ్మని చెప్పేసి మీరు అమ్మారు ఎందుకు? అమ్మిన తర్వాత మళ్ళీ ఇంతే వచ్చిందని అబద్ధాలు ఎందుకు? ఇలాంటివి చేయబాకండి అని చెప్పి పరిశుద్ధాత్మ యొక్క తీవ్రత గురించి అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసిన తర్వాత అదే శక్తితోటి వాళ్ళు ముందుకు వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాము? 5వ అధ్యాయంలోనికి వచ్చేసాం. 5వ అధ్యాయంలోకి వచ్చేసిన తర్వాత 17వ వచనంలోనికి రండి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకైల తెగవారును లేచి మత్సరముతో నిండుకొని అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చి మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో చెప్పాను. ఓకే, సో ఎప్పుడైతే వీళ్ళు సాక్షులుగా జీవిస్తున్నారో వాళ్ళ మీద ఈ యొక్క సన్హెద్రిన్ సభ వాళ్ళు, ఈ సద్దూకైలు, పరిసయ్యులు, మత అధికారులు వాళ్ళకి తిరుగుబాటు చేసి వాళ్ళని చెరసాల్లో వేశారు. కానీ దేవుడు వాళ్ళని విడిపించాడు. ఓకే, చెరసాల్లో వేయబడిన నన్ను దేవుడు విడిపిస్తాడు అని ఇక్కడ ఒక సిద్ధాంతాన్ని తీసుకురాకండి. ఇక్కడ దేవుడు చేసేది ఏంటి అని అంటే, వాళ్ళని ఎందుకు విడిపించాడు అని అంటే అందరినీ విడిపించగలడు అని చెప్పడానికి కాదు. వాళ్ళని ఎందుకు విడిపించాడు అని అంటే, మీరు పని కొనసాగించండి అని చెప్తున్నాడు. పని కొనసాగించడానికి ఫెసిలిటేట్ చేస్తున్నాడు. సో వీళ్ళు బయలుదేరి పని కొనసాగించడానికి వాళ్ళు వెళ్తుంటే ఏమైంది? అధిపతి మళ్ళా 25వ అధ్యాయంలోకి వద్దాం. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, అధిపతి బంట్రోలతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమని భయపడి బలాత్కారము చేయకయ్యే వారిని తీసుకొని వచ్చాను. వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. ఎంత ఆపుతున్నా కూడా శిష్యులు సాక్ష్యం ఇవ్వకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఎంత ఆపినా కూడా. సో వీళ్ళు ముందుకెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారంటే సభ ముందు నిలబెట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇంకొకసారి ఈ నామమును బట్టి మీరు ప్రకటించకూడదు, ఈ నామమును బట్టి ప్రకటించకూడదు అని చెప్తే, ఇప్పుడు మన కాంటెక్స్ట్లోకి వద్దాం. 30, 31, 32 వచనాలు. అందుకు పేతురును అపోస్తలును ఏమంటున్నారు? మనుష్యులకు కాదు దేవునికి మేము లోబడవలెను అని మాట్లాడుతూ ఈ 3 వచనాలు చాలా జాగ్రత్త చదవండి, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు స్టడీ ఆన్ దాట్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు. 3 వచనాలు, 30, 31, 32 వచనాలు. ఓకే, అందుకు పేతురును అపోస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. మీరు మ్రాను మీద వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మీరంటున్నాడు,
మేము ఇక్కడ ఉన్నాం అంటున్నాడు, మనము అంటున్నాడు. వాస్తవానికి ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? వీళ్ళంతా ఒకటే. ఎవరు వీళ్ళంతా? యూదులు. సో ఇప్పుడు మనం వీళ్ళల్లో 2 రకాలుగా తీసుకోవాలి. ఆయనను నమ్మిన యూదులు, ఆయనను నమ్మని యూదులు. మరి యేసుక్రీస్తు వారెవరు? ఆయన యూదుడే. ఆయన స్వకీయులే ఆయనను చంపారు. ఆ స్వకీయులలో కొందరు ఆయన యందు విశ్వసించారు. ఈ విశ్వసించిన వారు చంపిన వారితో మాట్లాడుతున్నారు. మీరు మ్రాను మీద వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మొదటి విషయం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనంటే, ఆయన చనిపోయాడు నిజమే, కానీ దేవుడు ఆయనను లేపెను. దిస్ ద ఫస్ట్ థింగ్. జీసస్ వాస్ డైడ్, బట్ ఇండీడ్ హీ ఈస్ రిజన్. దేవుడు ఆయనను లేపెను. రిజరక్షన్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ సింబాలిక్, ఇట్ ఈస్ వెరీ రియలిస్టిక్, ఇట్ ఈస్ హిస్టారికల్ అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషనల్. పునరుద్ధానం అనేటటువంటిది ఏదో లేచినట్టు కాదు 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 ఏదో లేచినట్టుగా ఉండడానికి అలా లేచినట్టుగా జరిగింది. నో 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 దట్ వాస్ నాట్ సింబాలిక్, దట్ వాస్ హిస్టారికల్. ఆయన లేచి యెరూషలేము పట్టణంలో అనేకులకు కనబడెను. అనేకులకు కనబడ్డాడు. 40 దినములు శిష్యులతో కనబడ్డాడు. వారితో కలిసి భోజనం చేశాడు. వాళ్ళతో కలిసి రొట్టె విరిచి పంచుకున్నాడు. ఆయనను చూచిన వారిలో ఇంకను అనేకులు మన మధ్యలో సజీవులుగా ఉన్నారు. ఇది సాక్ష్యం. సో దిస్ వాజ్ నాట్ సింబాలిక్. ఆయన లేచాడు. ఇది మనం నమ్మాలి, ఇది మనం నమ్మి తీరాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు సవివరంగా ఈ విషయాన్ని రాశాడు. 15వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంటే ఒకవేళ ఆయన కనుక లేపబడకపోతే మన పాపములకు అసలు పరిహారం అనేటటువంటిది లేనిలేదు. రోమపత్రిక 6వ అధ్యాయం. ద వెరీ ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు షో యూ ఈస్ గాడ్ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్. మృతులలో నుండి దేవుడు యేసుక్రీస్తును లేపాడు. 6వ అధ్యాయం 9వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయేడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తును ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. సో ఆయన లేపబడి ఉన్నాడు. లేపబడి ఉండడం మాత్రమే కాదు, ఆయన జీవించుచున్నాడు. చనిపోయిన దగ్గరే మనం ఆగిపోతే లేదు. ఆయన చనిపోయిన ఆయన లేపబడ్డాడు. లేపబడ్డ ఆయన జీవించుచూ ఉన్నాడు. జీవించుచూ ఉండడం వల్ల మనకి ఏం అర్థమవుతుంది? దీనివల్ల మనకి ఏం ప్రూవ్ అవుతుంది అని అంటే, నంబర్ వన్ రోమపత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట ఉంది. యేసుక్రీస్తుని గురించి ఇక్కడ ఒక విషయం రాయబడి ఉంది. ఏంటంటే రోమపత్రిక 1వ అధ్యాయంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును 20వ వచనం చదువుతున్నాను. దేవత్వమును నిత్యశక్తియు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులైన మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఈ విషయాన్ని ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఒక ఐడెంటిటీని ఆయన ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఏంటి ఆ ఐడెంటిటీ అని అంటే, 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు కలిసి ఉన్నాయి కదా, అక్కడ మధ్యలో చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి
దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను. ఏంటంట ఆయన ఆయన యొక్క బయలాజికల్ బర్త్ ఆయన దావీదు కుమారుడు అని చూపిస్తుంది. అది ఆయన ఆధార్ కార్డు. కానీ ఆయన మృతులలో నుండి లేవడం చూస్తే ఆయన దేవుని కుమారుడు అని మనకు అర్థమవుతుంది. ఆర్ యు గెటింగ్ మీ? సో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఏం నిర్ధారిస్తుంది అని అంటే ఆయన దేవుని కుమారుడు అని నిర్ధారిస్తుంది. ఇంకా ఇందాక 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చదివాం కదా, ఏమని? పాపమునకు ఇకను ఆయన మీద ఆధిపత్యము లేదు. అంటే పాపము జయింపబడింది, ఓడింపబడింది, అండ్ ఆయన జీవించుచూ ఉన్నాడు అనడానికి మనకొక నిరీక్షణ కనబడింది. సో సమాధి ఖాళీగా ఉంది. ద గ్రేవ్ ఈజ్ ఎంప్టీ బికాస్ జీసస్ ఈజ్ అలైవ్. అండ్ 31వ వచనంలోనికి వద్దాం ఇప్పుడు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. ఇందాక 30వ వచనాన్ని మనం వివరంగా తెలుసుకున్నాం కదా. 31వ వచనంలోనికి వద్దాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనం. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. గాడ్ ఎగ్జాల్టెడ్ హిమ్ యాజ్ ప్రిన్స్ అండ్ సేవియర్. జీసస్ వాస్ డెడ్ బట్ హీస్ అలైవ్. నౌ సెకండ్ లెవెల్ చూపిస్తున్నాను. హీఈస్ నాట్ ఓన్లీ రిజన్ బట్ హీఈస్ రైనింగ్. ఆయన కేవలము పునరుద్ధానుడు మాత్రం అవ్వలేదు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఆయన ప్రభుత్వాన్ని చేస్తున్నాడు. ఏంటంట? ఆయన ఏం చేశాడు? ఆయనను అధిపతిగాను రక్షకునిగాను లేపాను. లేచిన ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? అధిపతియు రక్షకుడు అయ్యాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చూస్తే దేవుడు ఆయనను ఎలా హెచ్చించాడో మనకు అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఆయన తను తగ్గించుకున్నాడు, శిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయనను లేపాడు. ఏ స్థాయికి లేపాడు అని అంటే ప్రతి నామము ఈ నామము ఎదుట, ఆయన ఎదుట మోకాళ్ళు ఉండాలి. ప్రతి నాలుక యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. ఆ స్థాయికి ఆయన లేపబడ్డాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే ఆయన తండ్రి కుడి పార్శ్వమున మహామహిమలో ఆయన కూర్చొని ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు పునరుద్ధరణ అయిన తర్వాత, ఇదిగో భూమి మీదను పరలోకం మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడింది. 30వ వచనంలో మనం ఏం నేర్చుకున్నామంటే చనిపోయిన వాడు లేపబడ్డాడు. హీ వాజ్ డెడ్ బట్ అలైవ్. 31వ వచనం అంటుంది హీఈస్ అలైవ్, నాట్ ఓన్లీ రిజన్ బట్ హీఈస్ రైనింగ్. ఎందుకు ఆయనకు ఆధిపత్యము, మహామహిమ, శక్తి, అధికారం ఇవ్వబడింది అని అంటే మనుష్యులకు రక్షణ అనుగ్రహించడం కోసం. అధికారం ఎందుకు అనంటే ప్రజలకు మేలు చేయడం కోసం. ఇప్పుడు ఈయనకు అధికారం ఇవ్వబడింది. రెండు కోణాలు ఇక్కడ కనబడుతున్నాయి. హీఈస్ ద ప్రిన్స్ అండ్ హీఈస్ ద సేవియర్. ప్రిన్స్ ఏం చేస్తాడు? హీ రూల్స్ ఓవర్ ఎవ్రీథింగ్. సేవియర్ ఏం చేస్తాడు? హీ రిడీమ్స్ ఎవ్రీవన్. ప్రజలకు మారు మనస్సు మారు మనస్సు, పాపక్షమాపణ, ఇవి దయచేయడం కోసం ఆయన అధిపతిగా నియమింపబడ్డాడు. లేచి బ్యానర్లు వేసుకొని సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఎందుకు లేచాడంట? మారు మనస్సు, పాపక్షమాపణ అనుగ్రహించడానికి ఆయన అధిపతిగా ఇప్పుడు లేపబడ్డాడు. ఆయనకు అధికారం ఇవ్వబడింది. సో ఆయన మరణించాడు. నంబర్ 2 లేచాడు. నంబర్ 3 పాలిస్తున్నాడు. ఎందుకు పరిపాలిస్తున్నాడు? సమస్తమును తన స్వాధీనంలోకి తీసుకొని పాపులైనటువంటి వారికి మారు మనస్సు,
పాపక్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. ఇక ఇప్పుడు అసలైన పాయింట్లోకి వస్తున్నాను. 32వ వచనం. 32వ వచనం. మేమును చెప్తారు ఒకసారి ఈ మాట. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దాకా ఎవరి గురించి స్టార్టింగ్ ఏం చేశాడు? మీరు అన్నాడు. మీరు సిలువ వేసిన, మీరు మ్రానుకు వేలాడదీసి చంపిన నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరు? యేసు. మీరు ఏదో చేశారు, యేసు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు అధిపతి అయ్యాడు. మరి మేమేం చేస్తున్నాం? వాళ్ళు ఏం చేస్తున్నామని చెప్పారో దాని నుంచి మనం నేర్చుకొని ఈరోజు మనం అది చేయడానికి తీర్మానించుకోవడానికి ప్రయత్నం మనం చేద్దాం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, అంటే మాతో పాటు ఇంకెవరున్నారు? మాతో పాటు ఎవరున్నారు? పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు ఇప్పుడు చెప్పాలి అందరు గట్టిగా. మనం ఎవరమండి? దీనికి మేము సాక్షులము. దేనికి? ఆయన మృతి నొందెను, అయితే ఆయన సజీవుడాయను. అంత మాత్రమే కాదు, ఆయన ఇప్పుడు పాలించుచున్నాడు. మృతుడైనప్పుడు ఎందుకు మృతుడయ్యాడు? మరణముతో జయించాడు. లేచినప్పుడు ఎందుకు లేచాడు? మరణమును గెలిచి లేచాడు. ఇప్పుడు ఎందుకు పాలిస్తున్నాడు? తన యందు విధేయత చూపించినటువంటి వారికి మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించడానికి ఆయన ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. దానికి మేమును మాతో కూడా ఉన్న పరిశుద్ధాత్మయు సాక్షులమై ఉన్నాం. ఇందాక చూసాం కదా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని. సో దిస్ మార్నింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్. హిస్ రిజరెక్షన్ డిమాండ్స్ యువర్ రెస్పాన్స్, నాట్ యువర్ సెలబ్రేషన్. నేను లేచాను, పండగ చేయరా? కనీసం సింబాలిక్గా వైట్ షర్ట్ అని వేసుకోరా? ఇల్లు దులుపుకోరా? బండి కడుక్కోరా అని దేవుడు అడగడు. మరి నేను లేచాను, నువ్వేం చేస్తావు? మరి నా గురించి ఏం చేస్తావు? ఐ డిమాండ్ ఎ రెస్పాన్స్. నేను లేచాను. His resurrection demands your response, my response. ఏంటి ఆ రెస్పాన్స్? అందుకే కదా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట ఒకటి చదువుతాను నేను మీకు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో. ఎందుకంటే తెలుగులో ఆ మాట ఏముందో జాగ్రత్తగా చూడాలి మనం. అంబాసిడర్స్ అనే మాట ఉంటుంది. అది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు, ఎక్సలెంట్ వర్డ్ రాయబడింది. మేము క్రీస్తుకు ఏమై ఉన్నాం? రాయబారులు. ఏ పదం వాడాడో చూడండి. రాయబారులు అనే టర్మ్ ఎక్కడ వాడతారు? మార్కెట్లో వాడతారా? ఎక్కడ వాడతారు? సో మనం ఎవరు అంట? రాయబారులు, అంబాసిడర్స్. మనం ఎక్కడ ఆగిపోయాం? సిటిజన్షిప్ దగ్గర ఆగిపోయాం. మా పౌరసత్వం పరలోకమందున్నది. కరెక్టే. పౌరుడైన ప్రతివాడు కూడా ఆ పౌరసత్వం అనుగ్రహించినటువంటి ఆ రాజాది రాజుకు ఏమై ఉండాలి? రాయబారి అయి ఉండాలి. రాయబారి ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు అమెరికన్ రాయబారి ఇండియాలో ఉన్నాడు అనుకోండి, ఇండియన్ లాగా ప్రవర్తిస్తాడా? అమెరికన్ లాగా ప్రవర్తిస్తాడా? ఎవరిలాగా ప్రవర్తిస్తాడు? అమెరికన్ లాగా ప్రవర్తిస్తాడు. ప్రతీది అంటే అమెరికాని రిప్రజెంట్ చేస్తాడు. ఇక్కడ ఇండియాలో ఉండేది ఎక్కడ? ఇండియాలోనే. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనము ఈ లోకములో ఉన్నాము, కానీ మనము ఈ లోక సంబంధులము. మరేంటంట? మరేంటి మేము? క్రీస్తు రాయబారులం, ఆయన రాజ్య పౌరులం.
ఆయనకు వారసులం. మనకు పౌరసత్వం ఇష్టం, వారసత్వం ఇష్టం, రాయబారం మాత్రం కష్టం. ఆ కష్టాన్ని తీర్చడానికే మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్దాం. ఆ కష్టాన్ని తీర్చడానికి ఎవరున్నారు మనతో పాటు? చెప్పాలి. వాళ్ళతో పాటు ఎవరున్నారు? వాళ్ళతో పాటు ఎవరున్నారు? హ్మ్. ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా? ఈ రాయబారం చేయడానికి యూ డోంట్ నీడ్ టు నో ఎవ్రీథింగ్. అంటే మాకు మీ అంత తెలీదండి. తప్పించుకునేటటువంటి ఫస్ట్ లైన్ ఏంటి? అంటే మాకు మీ అంత తెలీదండి. ఇది తెలుసా మీకు? ఆయన లేచాడని? చెప్పండి. తెలుసా? తెలీదా? అది చెప్పండి. అంతే. యూ డోంట్ నీడ్ టు నో ఎవ్రీథింగ్. యు నో? యూ జస్ట్ నీడ్ టు నో అండ్ టెస్టిఫై, ఐ నో హి ఈస్ అలైవ్ అంటే చాలు. ఏదో తెలియని మర్మములు చెప్పడానికి సాక్ష్యం అనుకోకండి. నీకు తెలిసి, నీవు నమ్మి, నీవు విశ్వసించిన సత్యము నీ లోపల నుంచి నువ్వు బయటికి తీసుకొస్తే దాన్నే అంటాము సజీవ సాక్ష్యం. ఈ నటించేది సజీవ సాక్ష్యం కాదు. నాకు తెలుసు, నాకు అర్థమైంది, నేను నమ్మాను, నాలో అదే ఉంది, దాన్నే గనక బయటికి తీసుకొస్తే అది సజీవ సాక్ష్యం. నీకు తెలీదు, నీకు అర్థం కాలేదు, నువ్వు నమ్మలేదు, అది నీ లోపల లేదు. కానీ ఒక మర్మము చెప్పాలని ప్రయత్నం చేస్తే అది సాక్ష్యంగా మారదు. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ మార్నింగ్? అంటే నీకు తెలియని ఏదో ఒక కొత్త మర్మము యేసుక్రీస్తు గురించి చెప్పి అవతలోడిని నమ్మించేయడానికి ప్రయత్నం చేయకు. ఆ సాక్ష్యం పనిచేయదు. ఎందుకంటే అది సజీవ సాక్ష్యం కాదది. హలో హలో ఎందుకు మనం ఈ ప్రయత్నం చేస్తామంటే ఎదుటోడు ఎలా ఉంటే వాడికి ఆ రేంజ్లో ఆన్సర్ చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. టిట్ ఫర్ టాట్, కంటికి కన్ను పంటికి పన్ను, కుక్క కాటుకు చెప్పు దెబ్బతో సమాధానం. దీనివల్ల సువార్త ప్రకటన జరగదు. అవతలోడు నోరు మూసేస్తాడు. దేన్ని బట్టో చెప్పమంటారా? నీ వాక్ చాతుర్యాన్ని బట్టి. కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనుగ్రహించు వాక్శక్తి. వాక్శక్తి దేంతో వస్తుందో తెలుసా? వాక్యము అనే సత్యము పరిశుద్ధాత్మ ద్వారా బయటకు వస్తే అది వాక్శక్తిగా మారుతుంది. అది నశించుచున్న వాన్ని రక్షణలోకి తీసుకొస్తుంది. సో డోంట్ ట్రై టు డూ గిమ్మిక్స్ అండ్ మ్యాజిక్స్. నోరు మూయించేసిన, చెంప పగలగొట్టేసిన, వాసిపోయింది, ఇలాంటి సువార్తలు చెప్పడం వల్ల నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇందాక మీరు ఆ సంఘటన చెప్తే మీకు భలే అనిపించిందే, అలా చెప్పాలండి సువార్త అంటే, లేకపోతే అని అనిపించిందా లేదా? అదిగో అదంతా నేను ఇందాక చెప్పిన 80%. ఆ 80% సత్యం ఎంత? 20%. కసక్కన కత్తి తీసేస్తాం ఇలాగా. యేసుప్రభు అంటున్నాడు, ఒరే 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 ఒరే, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే 12 సైన్య వ్యూహాలు దిగుతాయి. పెట్టు, లోపల పెట్టు, ఈ మట్టుకు తాళుకొను. అదేంటి ప్రభా, కళ్ళ ముందు ఆడు మీద పడిపోతుంటే ఎలా ఊరుకుంటా ప్రభా? పద 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 పద. నువ్వు కంట్రోల్ చేస్తున్నావు ప్రభా మమ్మల్ని. ఈ రకంగా మా దగ్గర వర్కౌట్ అవ్వదు, మీ పరలోకంలో అవుద్దేమో. సోది పాస్టర్ గారండి మా పాస్టర్ గారు. మొన్న అలాగే పైన గుడి కట్టేద్దాం అనుకున్నాం, దింపేసాడు కిందకి. ఇప్పుడేమో వీళ్ళు మీద పడిపోతున్నారు. ఒక కేటుకి వేసేద్దాం అనుకున్నాను, లోపల పెట్టేసుకోమన్నాడు. వాళ్ళ ముందు నన్ను అవమానపరిచినట్టే కదా. ఆయన కోసం నేను కత్తి దూస్తే వాళ్ళ ముందు నోరుముయ్యి అంటున్నాడు నన్ను. మొన్న ఎలాగేనండి శిష్యుల ముందు నేను ప్రభా నువ్వు గొప్పడు అనగానే సాతానా అని తిడుతున్నాడండి అందరి ముందు పట్టుకొని. ఈయనతోటి వర్కౌట్ అవుదండి కదా. ఏమన్నా పనికొచ్చే మెటీరియల్లా కనబడుతున్నాడు ఆయన వాళ్ళకి. దేనికన్నా, వాళ్ళు బాగుపడడానికన్నా, వాళ్ళ ఊరు బాగుపడడానికన్నా, వాళ్ళ దేశం బాగుపడడానికన్నా, దేనికన్నా పనికొచ్చే మెటీరియల్లా కనబడుతున్నాడు ఆయన. కనబడుతున్నాడా? కాబట్టి చివరికి ఏం చేశాడంటే, ఆయన ఎవడో నాకు తెలియదా అన్నాడు. అన్నాడా అనలేదా? పేతురు గారు అన్నాడా లేదా? ఎందుకు పనికిమాలినోడితోటి? అవసరం లేదు. ఆ తర్వాత అర్థమైంది ఆయనకి. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? మన ఆవేశం, మన భావోద్రేకాలు, మన కట్టుకథలు
ప్రజల్లోకి రక్షణ సువార్తను తీసుకొని వెళ్ళవు, వెళ్ళవు, వెళ్ళవు. సాక్ష్యం చెప్పాలంటే యూ నీడ్ నాట్ నో ఎవ్రీథింగ్. నో. ఒక్క సత్యం, ఆయన సజీవుడని విన్నావా, నమ్మావా, నీ లోపల సత్యం ఉందా, ఆ ఒక్కటి చెప్పు చాలు. వాళ్ళకి అర్థం కావట్లేదా, డోంట్ వరీ, డోంట్ కేర్ అబౌట్ ఇట్. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదా, డోంట్ వరీ అబౌట్ దాట్. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి, అంతవరకే మన డ్యూటీ. ప్రకటించుడి. వాళ్ళు వెంటనే వాళ్ళ కళ్ళు ఇలాగ మెరిసిపోయి వాళ్ళు వెంటనే స్పందించేసి మీకు బ్రహ్మరథాలు కట్టేస్తారు. ఏం వాగ్దానాలు లేవు. ప్రకటించుడి అంతే. రిజల్ట్స్ ఆయన ఇష్టం. సో లెట్స్ లుక్ ఇన్ టు ద ఫైనల్ థింగ్. ఏమైంది? మాతో కూడా ఉన్న పరిశుద్ధాత్మ. ఇలా సాక్ష్యం ఇవ్వడానికి మనము సిద్ధపడితే మనతో పాటు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? మనతోనూ మనలోనూ. యోహాను సువార్త 15:26-27 ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అలాగే అపోస్తుల కార్యం 4:31 రోమాపత్రిక 8:11 ఇవన్నీ మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆయన మళ్ళీ చెప్పాలా? యోహాను సువార్త 15:26-27 అపోస్తుల కార్యం 4:31, రోమా 8:11. పరిశుద్ధాత్ముడు మనతోనూ మనలోనూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనల్ని శక్తిమంతులుగా చేస్తాడు. దేనికి శక్తిమంతులు? బేర్మని కెవ్వుమని కేకలేసి విలవిల్లాడిపోయి జుట్టంతా ఇరబోసుకొని గట్టిగా అరిసి బొబ్బలు పెట్టి ఆర్తనాదాలు చేయడానికి కాదు. నో 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 నో. సాక్ష్యం ఇవ్వడానికి శక్తినిస్తాడు. మనం ఏమనుకుంటామంటే ఈ అరిచేతులు పగిలిపోతే కానీ పరిశుద్ధాత్మ శక్తి నాలో నుంచి వచ్చినట్టు కాదు అనుకుంటాం. పగలగొట్టేసుకొని అందరికి చూపిస్తుంటాం ఇట్లా ప్రభా అని. ఇవన్నీ పరిశుద్ధాత్మ శక్తి కాదు. పరిశుద్ధాత్మ శక్తిని వీ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అని అంటే అంతరంగంలో లోపల శక్తి. ఈ ఎంపవర్మెంట్ వచ్చిన తర్వాత హోలీ స్పిరిట్ విల్ ఎనేబుల్ అస్. ఎనేబుల్ అంటే కార్యసాధక శక్తి. ఎంపవర్ అని అంటే అంతరంగిక శక్తి. ఎనేబుల్ అంటే కార్యసాధక శక్తి. అంటే గుద్దుతే సొట్టబడుతుంది చూసారా, ఇంపాక్ట్, అది వచ్చేటటువంటి శక్తి అన్నమాట. హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు? మనతో కూడా ఉంటాడు, మనలో నివసిస్తాడు, మన అంతరంగంలో మనల్ని శక్తిమంతులు చేస్తాడు. ఆ శక్తిని జీవ జల ధారలలాగా బయటికి తీసుకొస్తాడు, ఎనేబుల్ చేస్తాడు. అప్పుడు మనం ఏమవుతామనంటే we don't just live as a simple ordinary believers, but we will become empowered witnesses. సామాన్యమైనటువంటి విశ్వాసుల్లాగా మిగిలిపోము కానీ శక్తి పూర్ణులైన సాక్షులుగా మనం బతుకుతాం. సో క్రీస్తు తిరిగి లేచాడు. అది మన యొక్క నిరీక్షణ, మన విశ్వాసానికి నిరీక్షణ. లేవడమే కాదు, ఆయన హెచ్చింపబడ్డాడు. హెచ్చింపబడ్డ తర్వాత ఆయన ఏమంటున్నాడు? నాకు అధికారం ఇవ్వబడింది, నేను మీకు కూడా అధికారం ఇస్తున్నాను. అండ్ నౌ వీ హ్యావ్ అథారిటీ. ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనలో ఉంచుతున్నాడు. నౌ వీ మస్ట్ విట్నెస్. మత్తయి సువార్త 28:5-7 చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 28:5-7 దూత తీసారా? బైబిల్ తీసారా? మత్తయి సువార్త 28:5 దూత ఆ శిష్యులను చూచి, దూత ఆ పాస్టర్ ఎవరిని, ఆ యాజకులను చూచి, అవునా, అదేంటి దేవుడు స్త్రీలకు కూడా ప్రత్యక్షం అవుతాడా? ఓకే, సర్లేండి, మరి బైబిల్లో ఉంది కదా, నమ్మాలి. సాధారణంగా స్త్రీలు ఏం చేస్తారో కూడా ఉంది పక్కనే. ఏం చేస్తారు సాధారణంగా స్త్రీలు? చూడండి ఏమో చూడండి, మీరు బైబిల్ చూడండి, నన్ను చూస్తే కాదు.
ఎందుకు సాధారణంగా స్త్రీలు ప్రతిదానికి ఏం చేస్తారు? భయం అంటే ఇటు చూడండి ఒకసారి. ఇది కాదు భయం అంటే. భయం అంటే ఏంటి? చెప్పండి భయం అంటే ఏంటి? చెప్పండారా భయం అంటే? పాడండమ్మా. అమ్మో! నాకు భయం అన్నా అంటారు చూడండి. భయం అంటే ఏంటి? భయం గాదు. ఏంటి? ఆ! నెక్స్ట్ వీక్ వాక్యం నీదే. అమ్మో! నాకు భయం అంటారు. భయం అంటే ఏంటి? తప్పించుకోవడం గాదు. ప్రతిదానికి స్త్రీలకు భయం ఉంటదంట. పునరుద్ధానుడైన తర్వాత స్త్రీలకు ప్రకటింపబడిన మొదటి సువార్త ఏంటో తెలుసా? స్త్రీలారా వినండి. ఏంటి చెప్పండి మీకు ప్రకటించిన సువార్త? భయపడకుడి. అంటే ప్రతిదానికి నాకు భయం అని చెప్పి వెనకడుగేస్తాం గదా! అదెయకండి. ఫస్ట్ థింగ్ భయపడకుడి. సెకండ్ థింగ్ సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుకున్న స్థలమును చూచి, అంటే మీకు బాగా అనుమానాలు ఎక్కువ కదా భయంతో పాటు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? కళ్ళారా చూడండి అంటున్నాడు. చూచి ఏం చెయ్యాలి? చూచి చెప్పండి. త్వరగా ఎందుకు వెళ్ళమంటున్నాడు? త్వరగా ఎందుకు వెళ్ళమంటున్నాడో చెప్పాలి. చూసి అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్ గాని మనం చెప్తే ఎవడు నమ్ముతాడు? మా ఆయనకి ఫోన్ చేసి చెప్దాం అంటారు కదా. మీ ఆయనకి ఫోన్ చేయకు. నువ్వు వెళ్ళి చెప్పు. అంటే ఇక్కడ నేను స్త్రీల గురించి మాట్లాడడం లేదండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనంటే, ఒక విశ్వాసిగా నీకు ఆయన సజీవుడు అని తెలిస్తే మళ్ళా ఇంకో సోపతిగాడి కోసం వెతక్కు, ఇంకెవడి కోసమో చూడకు, భయపడకు, తడవు చెయ్యకు. నీకు తెలిసిన సత్యాన్ని వెంటనే ఏం చేయాలి? త్వరగా వెళ్ళి ఇప్పుడు 7వ వచనం అందరం చదువుదాం. అందరం చదువుదాం. 1 2 3. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని తెలియజేయుడి. హల్లెలూయా. దట్ ఈస్ మై మెసేజ్ దిస్ మార్నింగ్. సో ఆరాధన అయిపోగానే మీరు త్వరగా వెళ్ళి ఏం చెప్పాలి? ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పండి. దీనికి మీకు ఏం థియాలజీ కావాలి? మీకు ఎన్ని సంవత్సరాలు చదవాలి? ఏం సర్టిఫికేట్ కావాలి? మీకు ఏం అభిషేకం కావాలి? చెప్పండి. ఏమైనా కావాలా? వర్తమానం వచ్చింది మీ దగ్గరికి, నమ్మారు కానీ భయపడతారు. మీరు భయపడకండి. తడవు చేస్తారు. మీరు టైం చూస్తారు. సోమవారం చెప్తానే అంటారు. తడవు చేయకండి. వెంటనే త్వరపడి వెళ్ళి మీరు ఏం చేయాలి? ఆయన మృతులలో నుంచి లేచి ఉన్నాడని చెప్పి దీన్నే సాక్ష్యం ఇవ్వడం అంటాం. ప్రభు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక.